హలో, ఈరోజు సింపుల్గా పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక ఉల్లిపాయ, టమాటా, అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా, అందులోనే కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఇది బాగా పచ్చి స్మెల్ అనేది పోవాలి, ఎందుకంటే మనం ఆనియన్స్ అలాగే టమాటో ఏమీ ఫ్రై చేయలేదు కదా ఫస్ట్, అందుకని ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పేస్ట్ అనేది కొంచెం పచ్చి స్మెల్ పోతే కర్రీ అనేది బాగుంటుంది అనమాట. చూసారా, ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే సాల్ట్ అలాగే కారం, ధనియాల పొడి, గరం మసాలా యాజ్ యూజువల్ మన కర్రీ ఎలా చేసుకుంటామో అన్నీ అలాగే వేసుకోవాలన్నమాట. కాకపోతే మనకు పేస్ట్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే కొంచెం కర్రీ అనేది మనకి పచ్చి స్మెల్ లాగా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట. ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ జార్ ఉంది కదా, అందులోనే కొంచెం వాటర్ వేసి ఇందులో వేసుకున్నాను. ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యాక లాస్ట్లో ఒక 5 minutes ముందు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీరు, జీడిపప్పు కొంచెం దగ్గర పడినాక అప్పుడు ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం బాగా చల్లారిపోయింది అనుకోండి బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. చూసారా, బాగుంది కదా. చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గానే ఉంటుంది. ట్రై చేసి అలా ఉంది నాకు చెప్పండి.